इन हिंदुत्ववादियों को बाहर निकालना है। देखते हैं किसने अपनी माँ का दूध पिया है। जिस जगह में हमें खड़े हैं ये लाल चौक है। लाल चौक में एक व्यक्ति खड़े होना मुश्किल हो जाते थे। सोचिए आज इतना भव्य तरीका से यहाँ दीपावली संपन्न हो रही है। ये देख रहा है एक अकेला कितनों को भारी पड़ रहा है। స్విట్జర్లాండ్ కాదు, మన ఇండియానే, కాశ్మీర్ దగ్గర గుల్మార్గ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ యాదవ్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ రావాలనుకో మిస్ అయిపోయినా. అది రీజన్ ఏంటో తెలుసు. అందుకోసం మళ్ళీ స్పెషల్గా దీనికోసం అని చాలా దూరం నుంచి వచ్చిన. పంజాబ్ దగ్గర మన జర్నీ స్టాప్ అయిన ఉండే. పంజాబ్ నుంచి స్టార్ట్ చేయాలని పోయినా. కాకపోతే అక్కడ వర్షం ఉండి ఆడ పాక్ బార్డర్ దగ్గర ఒకటి సెరమనీ జరుగుతుంది కదా, దానికోసం అని పోదాం అంటే వర్షం ఉండి పోలేదు. అదేదో ఇక్కడ వస్తే బార్డర్ వ్యూ ఉంటుంది కానీ ఇక్కడ వచ్చిన. ఇక్కడ రావాలంటే జమ్మూ తవి వరకే ట్రైన్స్ ఉంటాయి మనకి. ఆయాసం వస్తుంది, ఇక్కడ ఆయాసం తక్కువ ఉన్నట్టుంది. జమ్మూ తవి వరకు అయితే ట్రైన్ ఉంటుంది. ఆ నుంచి మళ్ళీ నేషనల్ హైవే మీద రావాల్సి ఉంటుంది మనము. ఆ నుంచి శ్రీనగర్ రావాలి. ఎక్కువ ఇక్కడ మనం ఇక్కడ పెట్టే డబ్బులతోనే సగం ఇండియా తిరిగి వచ్చి చెప్పాలంటే. వాయిస్ అయితే కావాలంటే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇస్తుంది తర్వాత ఖాళీ ఉన్నప్పుడు. ఫాస్ట్ వర్డ్ చెప్పేస్తా. ఆ నుంచి రాగానే వచ్చేసరికి మన చీకటి అయింది. చీకటి అయ్యేసరికి దిగంగానే వాడు తీసుకుపోయింది రూమ్కి. అది బాగానే ఉంది బోటింగ్, అది కూడా వీడియో తీసిన చూపిస్తా. చాలా ఎక్కువనే తీసుకుండు. ఆ నుంచి బయటికి రాగానే ఉదయం చేసిన లాజావ్ దగ్గర కొద్దిగా వీడియో తీసుకున్నా. మా ఆయాసం వస్తున్నారనే లాజావ్ దగ్గర వీడియో తీసుకొని ఆ నుంచి క్యాబ్లో అయితే ఈడికి వచ్చిన. ఈడ క్యాబిన్లో ఎక్కి రైడింగ్ ఉంటుంది కదా, రోప్ రైడింగ్, దాని నుంచి మీదకి వచ్చినాక ఈ వ్యూ అయితే మనకు అనిపిస్తుంది. మిగతా ఏమైనా ఉంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్లే చెప్పుకుందాము. ఎట్లుంది, బాగుంది కదా. టాన్ 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 టాట్ ఎన్ని వేసుకున్నావు చూసాలకి. ఈ వీడియోలో అయితే నేను ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన హైదరాబాద్ నుంచి జమ్మూ కాశ్మీర్ ఎలా వెళ్ళాలి, అక్కడ ఎట్లా స్టేయింగ్ ఎట్లుంటుంది, తర్వాత ఎక్కడ విజిట్ కావాలి అన్నీ అయితే చెప్తా. మనకు వీక్లీ అయితే జమ్మూ తవికి ఉంటాయి డైరెక్ట్ ట్రైన్స్, లేకపోతే మనం ఇండైరెక్ట్లీ కూడా వెళ్ళొచ్చు. వీడియో ఎక్కడన్నా లెంతీ అనిపిస్తే యూ కెన్ ఆల్సో యూస్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ ఆల్సో. మనం ఫస్ట్ అయితే జమ్మూ తవి లాస్ట్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ కావాలి. దాని తర్వాత ఫస్ట్ మన జమ్మూకి ఎంటర్ అవుతుంటేనే మనకైతే సిగ్నల్స్ ఉండవు. అక్కడ సపరేట్ సిమ్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం డైలీ వాడే సిమ్ అయితే యూజ్ కాదు. ఎప్పుడైతే జమ్మూకు ఎంట్రీ ఇస్తామో బార్డర్కి, అది కొద్దిగా మనం ముందే ప్రిపేర్డ్గా ఉండాలి. నాకు ఆడే లాస్ట్ 2 years వరకు కూడా ఉండే. లాస్ట్ టైం విజిట్ అయినప్పుడు తీసుకున్నా, అది లాస్ట్ 2 years దాకా కూడా ఉండే అని అంత యూజ్ లేదని పడేసిన. దానివల్ల మళ్ళీ కొత్త సిమ్ తీసుకున్నా. అది మళ్ళీ బయటకు రాగానే మళ్ళీ యూజ్ కాదు, జస్ట్ 2-3 days కోసం అయితే పనికి వస్తుంది. ఎట్లయినా మనకు కావాలి కదా, దానికోసం అయితే తీసుకోవాలి. మనం అక్కడికి వచ్చిన తర్వాతనైతే మనం కావాలంటే జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి, లేకుంటే ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. అంతే కాకుంటే మన ట్యాక్సీలు కూడా ఉంటాయి. కాకపోతే ట్యాక్సీ కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. మనం ఏదో ఒకటి అయితే తీసుకొని ఆ నుంచి అయితే స్టార్ట్ కావాలి కాశ్మీర్కి స్టార్ట్ కావాలి. ఆ నుంచి దాదాపు 6 నుంచి 10 గంటలు అట్లా టైం పడుతుంది. ఎందుకంటే అది కొండల ప్రాంతం కదా, కొద్దిగా టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. మనం ఆడి నుంచి అయితే బయలుదేరాలి. మన జమ్మూలోకి అయితే జమ్మూ నుండి వెళ్ళగానే వ్యూస్ బాగుంటాయి. పెద్ద పెద్ద కొండలు, చాలా పెద్ద హైయెస్ట్ కొండలు పెద్ద ఉంటాయి. ఆ కొండల నుంచి వ్యూ అయితే బాగుంటాయి. కన్స్ట్రక్షన్ ఇప్పుడే కొద్దిగా జరుగుతుంది. చాలా ఇక్కడ ఆర్టికల్ 370 తర్వాత అయితే చాలా కొత్త వర్క్స్ అయితే స్టార్ట్ చేసారు.
టన్నెల్స్ కావచ్చు, మన బ్రిడ్జెస్ కావచ్చు, రోడ్ ఎక్స్టెన్షన్ కావచ్చు, ఏదైనా చాలా గవర్నమెంట్ అయితే చాలా సీరియస్ తీసుకుంటుంది. ఎందుకంటే అది కాశ్మీర్ అనేది ఒక టూరిస్ట్ స్పాట్, మన ఇండియాలో అతిపెద్ద టూరిస్ట్ స్పాట్ లాంటిది అనమాట. మధ్యలో బాగానే టిఫిన్ చేయడానికి, ఏదైనా స్నాక్స్ తినడానికి ఆపుతుంటారు. ఎందుకంటే జర్నీ చాలా లాంగ్ కాబట్టి ఆపుతుంటారు. మనం ప్రైవేట్కి వెళ్ళినా, గవర్నమెంట్ ఎట్లా వెళ్ళినా మధ్యలో మధ్యలో అయితే ఆపుతుంటారు. ఈ జర్నీ మొత్తం ఈ NH-44 వస్తుంది. ఈ రూట్లో మొత్తం ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏదైనా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి ఏదైనా తీసుకుపోయే ట్రక్స్ లేదా మన టూరిస్టులు ఎక్కువ ఉంటారు. ఇక్కడ మెయిన్ ఆదాయం అయితే టూరిస్ట్ పరంగానే ఉంటుంది. ఆ వ్యూ అయితే కొండలలో చాలా బాగుంటుంది. టనెల్స్ చాలాగా వస్తుంటాయి. మనం వెళ్తా ఉంటే చిన్న చిన్న టనెల్స్ అంటే మొత్తం కొండలలో ఉండేసరికి, చుట్టూ కొండలు మధ్యలో పెద్ద పెద్ద వ్యాలీస్ అట్లా ఉండేసరికి రోడ్డు, పాత రోడ్నే కొత్తగా పెంచడం కానీ అది చేస్తుర్రు. దానివల్ల కొండల్ని కొద్దిగా విరగొట్టడం, ఎడ్జెస్ మరి వీలు కాకుంటే ఏదైనా చిన్న చిన్న ఇట్లా టనెల్స్ లాగా చేయడం, డిస్టెన్స్ కవర్ చేయనిక. ఈ రూట్లోనైతే ఒక పెద్ద టనెల్ వస్తుంది, దాదాపు 11 కిలోమీటర్స్ ఏమో ఉంది. అయితే బాగుంటుంది. అందులోకి వెళ్ళినాక సిగ్నల్స్ కూడా రావు, ప్లస్ ఆక్సిజన్ కూడా ఏదో మనకి గాలి ఆరకొట్టు ఉంటుంది. కాకపోతే జర్నీ బాగుంటుంది టనల్స్ వెళ్తుంటే. ఫీల్, చుట్టూ లైట్స్, వెహికల్స్ వెళ్తుంటే అట్లా బాగుంటుండే. అప్పుడప్పుడు ఎంతసేపు ఉన్నా మనం అక్కడిక్కడ పోయే వాళ్ళు ఇలాంటి ఏరియాస్ కూడా రావాలి. అప్పుడప్పుడు మనకు కొద్దిగా కొత్తదనం తెలుస్తుంటుంది, ఒక స్వర్గంలాగా అనిపిస్తుంది చెప్పాలంటే. కానీ ఏదో కొత్త లైఫ్ను అనుభవిస్తారు వీళ్ళు మనతో పోల్చుకుంటున్నైతే. ఆడో ఇల్లు కానీ వర్షాకాలంలో ఏమైనా కొండలు విరిగిపోవడం ఆ టైంలో కొద్ది ఇబ్బంది వీళ్ళకి. ఎంతైనా రోడ్లు కూడా ఎప్పుడు పడితే అప్పుడు అది ఇది కొండలు కూడా ఇరిగిపోయి ఆగిపోతుంటుంది. కానీ భలే ఉంటుంది వ్యూ అయితే. నువ్వు వస్తుంటే కూడా వాతావరణం బాగాలేకుండే, కొండలు ఇరిగిపోయి ఆగిపోయినాయి. ట్రాఫిక్ కూడా చాలా అయిన ఉండే. స్లోగా అట్లా రిమూవ్ చేస్తారు కానీ అయినా స్లోగా వెళ్ళిపోతున్నాము కొద్ది దూరం. అలా అయితే జర్నీ సాగింది బాగానే. మరి మధ్యలో మొత్తానికి ఆగిపోకుండా భయంతోనే వెళ్ళామని అయితే వెళ్ళాము. కానీ బాగానే ట్రాఫిక్ క్లియర్ చేసుకొచ్చా. మెయిన్గా చెప్పాలంటే మన ఇది కాశ్మీర్ అనేసరికి మన సపరేట్ ఒక యూటీ కిందకి వస్తుంది కాబట్టి మనకి ఎట్లా అంటే ఎంత భయం ఉంటుందో అంతే ఫ్రీడమ్ కూడా ఉంటుంది. ఒక నమ్మకం, ఒక ధైర్యం ఉంటుంది మన ఆర్మీని చూసేసరికి. ఇక్కడ ఆర్టికల్ 370 కంటే ముందు కొద్దిగా ఇబ్బంది ఉంటుండే చెప్పాలంటే. అది రిమూవ్ చేసినాకనైతే ఒక ఫ్రీడమ్, మన కంట్రీ అనే ఫీల్ వస్తుంది. దాని తర్వాత కూడా టూరిస్టులు పెరగడం కూడా చాలా ఎక్కువ అప్పటితో పోల్చుకుంటే. అప్పుడు ఏదో పాకిస్తాన్కి వెళ్తున్నట్టుగా అక్కడ ఏదైనా గందరగోళాలు అవుతాయి అవన్నీ భయంతో కొద్దిగా మన కంట్రీ అయినా కానీ వేరే కంట్రీ అయినా కానీ కొద్దిగా దూరం పెట్టేటోళ్ళు. దాని తర్వాత ఇక్కడ ఆర్టికల్ 370 రిమూవ్ అయిన తర్వాతనైతే ఒక ధైర్యం, దానివల్లనే టూరిస్టులు కూడా పెరిగారు చెప్పాలంటే అప్పటితో పోల్చుకుంటే. జర్నీ మొత్తం మన టనెల్స్, కొండలు, కాలువలు వీటితోనే ఉంటుంది మొత్తం అయితే. ఇంకోటి ఏంటిదంటే సెక్యూరిటీ. ఇక్కడ ఒక 500 మీటర్స్కి 500 మీటర్స్ దాటుతుండగానే ఒక 2-3 ఆర్మీ పోలీసులు అయితే కనిపిస్తుంటారు. ఏ చిన్న గొడవ జరిగిన చేతిలో అయితే గన్స్ ఉంటాయి. ఫస్ట్ గొడవ జరగదు. పాత కాశ్మీర్ ఎట్లుంటుందో మనం అయితే చూడొచ్చు కాశ్మీర్ ఫైల్స్లో కానీ, మన హిస్టరీ కానీ ఏది చూసినా మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆ ఫీల్ అయితే లేదు. ఇప్పుడు మొత్తం అయితే వేరేలాగా ఉంటుంది. ఎప్పుడైతే మన ఇండియన్ ఆర్మీ కంట్రోల్కి అయితే తీసుకుందో అప్పటి నుంచి అక్కడ పరిస్థితి మొత్తం మారిపోయింది. ఏం చేయాలన్న ఒక భయము, అక్కడ ఏదైనా అల్లర్లు అది చేయాలన్నా ఏం చేయాలన్న ఒక భయం అయితే ఉంటుంది. అందుకే
మెయిన్గా ఒక టెరిటరీ లాగా ఎందుకు తీసుకుంటుంది అంటే గవర్నమెంట్ మన ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన స్టేట్ వైజ్గా ఉందనుకో, అక్కడ ఏం చేయాలన్నా ఒక స్టేట్ సీఎం పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా మన వెస్ట్ బెంగాల్లో తీసుకుంటే అక్కడ బంగ్లాదేశ్ నుంచి వీళ్ళు వస్తురని మనం అక్కడ ఏదైనా కంచె కానీ బార్డర్ సెక్యూరిటీ పెంచాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది వెస్ట్ బెంగాల్. అట్లా తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు మన కాశ్మీర్ కూడా అలాంటి సిచ్యువేషన్కి వచ్చింది అనుకో, ఆల్రెడీ ఇన్ని రోజులు 370 ఆర్టికల్ తొక్కతోలు అని అక్కడే వాడు రాజు వల్లనే ఎంత చిల్లర వ్యవహారం జరిగింది. అప్పుడు మన గవర్నమెంట్ కానీ ఎన్నో ఫాల్ట్స్ వల్ల ఇట్లా జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళా వేరే ఒక స్టేట్గా చేసినాం అనుకో, మళ్ళీ దాని పర్మిషన్ తీసుకోవాలి. ముందే అక్కడ హై అలర్ట్ ఉంటుంది, ఎప్పుడు టెన్షన్స్ ఉంటాయి. దానివల్ల ఎవరికి ఎక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో అయితే ఉంచుకుంటుంది. అప్పట్లో జమ్మూ కాశ్మీర్లో ఏ కంపెనీ ఏది పెట్టాలన్నా మన అక్కడ పర్మిషన్ తీసుకోవాల్సి ఉండే. ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ అది చూస్తుంటాం మనం. వింటర్ సీజన్లో అయితే అంతటా మంచి ఉంటుంది, కానీ మనం అన్ సీజన్లో వెళ్తేనైతే కొన్ని ప్లేసుల్లో అయితేనే మనం మంచి చూడడానికి మెయిన్ అయితే మంచి కోసం వెళ్తాం మనం కాశ్మీర్కి. అన్ని ప్లేస్లు అయితే ఉండయి, కొన్ని ప్లేస్లు అయితేనే మనకి ఎక్కువ కనిపిస్తాయి. గుల్మార్గ్, సోన్మార్గ్ ఇలాంటి ప్లేస్లలో అయితే ఎక్కువ కనిపిస్తుంది. పహల్గామ్లో కూడా అంత అయితే కనిపించదు మనకి. అక్కడ మనం కొన్ని స్పెసిఫిక్ ప్లేస్లలో అయితేనే పెద్ద పెద్ద కొండలు అట్లా ఉండడం వల్ల మనం అక్కడికి రీచ్ కావడం అట్లా అవి అయితే అక్కడ వెళ్ళాకైతే చూపిస్తా. ఇదైతే మెయిన్గా అయితే వెళ్ళేటప్పుడు చీకటి అయిపోయింది, అందుకే వచ్చేటప్పుడు తీసుకున్న వ్యూస్ ఇవన్నీ బాగానే అన్ని కవర్ చేస్తాను అయితే అనుకుంటున్నా. మీతో మన కాశ్మీర్కి వెళ్తూ జర్నీ ఇట్లా కంటిన్యూ చేద్దాము. ఎక్కడైనా లెంత్ అనిపిస్తే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూసుకోవచ్చు. అయినా నేను ట్రిప్ చేసేది నా పర్సనల్ కోసము, అది చేసిందే వీడియో అయితే పెడతా. అది చూడకపోని మనకి ఒక ఫోన్లో ఉంటే స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. అదే ఇక్కడ వీడియో ఉందనుకో, ఎప్పుడైనా ఓపెన్ చేసుకొని చూడవచ్చు. ఆ ఫోన్ పోయినా ఏదైనా ఎట్లనైనా మనం చనిపోయిన దానికి కూడా మన వీడియోస్ మన దగ్గర ఉంటాయి. దానికోసం అయితే నేను ఎక్కువ అయితే తీసుకుంటా. మెయిన్ రీజన్ అయితే అది. లాస్ట్ టైం చేసినట్టుగానైతే ఇది టూర్ టైప్ కాదు ట్రిప్, ఇది నా పర్సనల్ ట్రిప్. బార్డర్ వ్యూ ఎక్స్పీరియన్స్ జర్నీ కోసం అయితే ఇది సపరేట్ ట్రిప్. అందరికీ కంట్రీ మన ఇండియా అంటే ఎట్లుంటుందో కానీ నాకు ఒక వేరే ఫీల్ ఉంటుంది. ఇట్లా హిస్టరీ అంటే నాకు చాలా ఇష్టము. మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ అడుగు పెడుతున్నా కానీ మన మగధీర టైప్లో కూడా ఇట్లా బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అయిపోతుంటుంది చూడు, అట్లా ఆ ఫీల్ వస్తుంటుంది నాకు చెప్పాలంటే. అందరికి ఎట్లుంటుంది కానీ నాకైతే ఒక గూస్ బంప్స్ మన హిస్టరీ చూస్తుంటే. మన ఈ వార్స్ కానీ మన ఇండియా ఎవాల్యుయేషన్ కానీ ఒక కింగ్స్ కానించి ఎట్లా వస్తుంది ఇవన్నీ వింటుంటే నాకు ఒక గూస్ బంప్స్ వస్తుంటాయి. అందుకని నాకు ఒక ఇండియా అంటే ఒక మన దేశం మనకు రెస్పెక్ట్ ఉండాలి. అందరికి ఎట్లా ఉండాలి నాకు కొద్దిగా హై అయితే ఉంటుంది. నేను కాశ్మీర్ చేరుకునేసరికి చీకటి అయిపోయింది. ఆ చీకట్లోనైతే ఆ కొండల మీద ఏదో దీపకాంతులు పెట్టినట్టుగా అయితే భలే ఉంది. దిగేసరికి ఒక 11 అట్లా అయింది. ఆడ దిగుతున్నాయని ఒక ఆటో అతను కలిసిండు. అంత చీకట్లో ఎక్కడ వెళ్ళాలి అది అని అతనే రూమ్ చూపిస్తున్నాడు. సరేలే వెళ్దాం అనుకొని వెళ్ళినా. కానీ ఆల్మోస్ట్ అక్కడ కాశ్మీర్లో ఉండేటోళ్ళంతా ముస్లిమ్సే. మన జమ్మూలో ఎక్కువ కొద్దిగా హిందూస్ ఎక్కువ ఉంటే కాశ్మీర్ మొత్తంలో ముస్లిమ్స్ చాలా ఎక్కువ. దిగుతానే నేను వాల్పేపర్ ఆన్ చేసిన, కృష్ణుడి దేవుడు ఉంటున్నా వాల్పేపర్ మీద అయితే. సౌత్ నుంచి అన్నాడు. ప్లస్ నా పేరు రామ్ యాదవ్ అని చెప్పిన. వాడు ఏదో చూసిండు, వాళ్ళ స్టేయింగ్ కోసం అయితే తీసుకెళ్ళిండు. అంత చీకట్లా ఏదో లేక్ దగ్గర, దాల్ లేక్ అంటారు దాన్ని, లేక్ దగ్గర బోట్ హౌస్ అయితే చూపించిండు. అక్కడ ఎవరు లేరు, మొత్తం చీకటి ఉంది, భయంగా ఉంది. అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ నాకు తెలుసు, అయినా భయపడుతూనే మన ధైర్యం మనం చేసుకుంటా వెళ్ళినా. వాళ్ళ అయ్యాకైతే అప్పచెప్పి అతను వెళ్ళిపోయిండు. అది వాళ్ళు అందులోనే ఉంటారు, ప్లస్ రూమ్స్ ఇస్తుంటారు ఇట్లా వచ్చిన వాళ్ళకి. ఏం పేరు అదే అంటే రామ్ యాదవ్ ఇట్లా అని చెప్పిన. వాడు అంతసేపు మంచిగా మాట్లాడిండు. తర్వాత వాళ్ళ ఇంట్లోనే అది ఏదో చిన్న పనులు చెప్పిండు. ఏదో ఇంట్లో దగ్గరలో కానీ చూసుకుంటే ఎట్లా తెలియదు కానీ చిన్న పనులు చెప్పిండు.
పాట కొడుతుండగానే వాయిస్ వర్షన్ మారిపోయింది. వీడేంది ఇంతసేపు మంచిగా ఉండే ఇట్లా మారిపోయిండు అనుకున్నా. నాకేదో తెలియని భయం, కానీ మనం అట్లా ఉంటుందని తెలిసే వెళ్ళాం కాబట్టి మనకి మన ధైర్యం అయితే మనకుంది. అట్లయితే పడుకున్న తెల్లారింది, భయంతోనే ఉన్నాం. కానీ ఏం జరగలేదు. సంథింగ్ ఎక్స్పెక్ట్ అదేం జరగలేదు. అంటే అందరు అట్లా ఉండరు, మన ఫీల్ అంతే. అట్లా అందరు అట్లా ఉంటారని చెప్పము, కానీ మనం అట్లా ఫీల్ అవుతాం అంతే. ఇవైతే బాగుండే లేసంగానే. దాని నుంచి లాల్ చౌక్కి వెళ్ళిన. లాల్ చౌక్లో కొద్దిగా ఫిక్స్ తీసుకొని ఎప్పటి నుంచో ఆడ కొద్దిగా టైం స్పెండ్ చేయాలని నాకు ఒక డ్రీమ్ లాంటిది. ఆడ కొద్దిసేపు ఎంజాయ్ చేసినాక ఇంకా అసలు విషయం ఏంటంటే, ఇంత దూరం వచ్చింది ఇక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు కాశ్మీర్ అంటే ఎట్లుంటుందో అది తెలుసుకోనిక. కానీ అక్కడ ఎవరిని ఏం అడిగినా సప్పుడు చేస్తలేడు, ఏం మాట్లాడకూడదు అన్నట్టుగా ఉన్నారు. దీని గురించి ఏదైనా చెప్పొచ్చు కదా అని అంటే నైబాత్ కన్నా ఏదో మాట్లాడుతుర్రు. సరేలే, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేను కూడా ఏం చెప్పలేదు. సైలెంట్గా అయితే అక్కడ కొన్ని ఫొటోస్ వీడియో తీసుకొని అయితే జర్నీ స్టార్ట్ చేసిన. మన తిరగాలంటే చాలా ప్లేస్లు ఉంటాయి, తిరగచ్చు మనకి ఓపిక. కానీ మనం ఓన్లీ గుల్మార్గ్కి వెళ్ళాము. అక్కడ నుంచి అక్కడ కొంతమంది కలిసిరు పహల్గామ్కి, అక్కడ వెళ్దామన్నారు. వాళ్ళు వెళ్ళారు, కానీ వద్దులే నేను అనుకున్నది వచ్చిన అయిపోయింది అనుకొని నేను. అసలు విషయం ఏంటంటే, ఇక్కడ మన ఊరి ఈ బార్డర్స్ విజిట్ అయితే అనుకున్నా, కానీ రెస్ట్రిక్షన్స్ వల్ల విజిట్ కాలేకపోయినా. అదొక చిన్న బాధ. అయితే అదొకటి తప్పిస్తే చాలా ఎంజాయ్ చేసినుండే. కానీ అక్కడ చాలా మందిని ఏది అడిగినా అక్కడ లొకేషన్ గురించి అయితే చెప్తలేరు. అదొక నాకు బాధ అనిపించింది. ఎక్కడి నుంచో ఏదేమైనప్పటికీ ఏదో అనుకొని వెళ్ళిన జర్నీ, అక్కడ వర్షం రావడం, ఇక్కడికి రావడం, అక్కడ మిస్ అయినప్పటికీ ఇక్కడ రావడం అదో బాగుండేలే. అక్కడ పంజాబ్లో వర్షం రావడం వల్ల మిస్ అయినాం కదా. ఇక్కడ వర్షం వచ్చినప్పటికీ ఇంక చెప్పాలంటే ఇక్కడ వర్షము కొద్దిసేపు వర్షము, కొద్దిసేపు మంచు అన్నీ ఉన్నప్పుడు కూడా మన జర్నీ సాఫీగా సాగింది. అదొకటి బాగుండే. పంజాబ్లో ఏదైతే మిస్ అయినాం అనుకున్నాం, దీనికి ట్రిపుల్ ఒక 10 times చాలా ఎక్కువ టైమ్స్ వెళ్ళి ఎంజాయ్ చేస్తుండే. ఆ ఫీల్ కానీ ఏదైనా. ये कौन सा जगह? श्रीनगर। श्रीनगर दिलीप गार्डन गया तू? कौन सा? दिलीप गार्डन और हेकराचारी वो सब घूमा। गुलमर्ग बाकी है, इसलिए जा रहा हूँ। ये अभी सेपरेट है, इंडिया में है अभी ये श्रीनगर। अभी आ गया? नहीं, अभी ये श्रीनगर इंडिया में है, सेपरेट टेरिटरी है। వీళ్ళైతే కాశ్మీర్ నమ్మేస్తారు చెప్పాలంటే. అంటే అక్కడ పెరిగిన విధానం అయిండొచ్చు, అక్కడ పోర్ట్రేట్ చేసిన విధానం అయిండొచ్చు, చిన్నప్పటి నుంచి కానీ వెనకటి నుంచి కానీ అంతే చేస్తున్న దాన్ని బట్టి కావచ్చు. వాళ్ళ మైండ్లో అయితే వేరేలాగా సింక్ అయిపోయింది. అంటే అందరు అట్లా ఉంటారు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళు ఉంటారు. కాకపోతే ఇది బార్డర్ ఏరియా ప్లస్ ముస్లిం, అది అంతా చిన్నప్పటి నుంచి వేరేలాగా పోర్ట్రేట్ చేస్తారు కాబట్టి అంత వేరేలాగా ఉంటుంది. అంటే అందరిని తిట్టలేము, ఎవరైతే ఇండియాకి అగెనిస్ట్ ఉంటారో వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది మనం ఏం తిట్టాలనుకున్నా. ఇండియాలో ముస్లిమ్స్ ఇండియన్ ఏమంటే తిట్టుగా చంపే ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అదే మనం ఆ వేరియేషన్ తెలుసుకోవాలి. అందరు అలా ఉండరు. ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళని మనం క్షమించాల్సిన అవసరం లేదు. అట్లా అదొకటి డిఫరెన్స్. మిగతా వాళ్ళ దాదాపు ఒక 10% అయితే ఖచ్చితంగా ఉంటారు ఆ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళైతే. మన దేశం అని ఆ విధంగా చూడరు వాళ్ళు. బ్యాక్ టు జర్నీ. అక్కడ అది ఇక్కడ గుల్మార్గ్కి వెళ్ళే రూట్లు మనకి అక్కడ వెదర్ వేరేలాగా ఉంటాయి కాబట్టి మనకి ఒక కోటు షూస్ కూడా ఇస్తారు. మన దారి మధ్యలో తీసుకోవచ్చు. చెప్పాలంటే
ఎమ్మటి వచ్చిన చచ్చా కూడా ముస్లిమే, అక్కడ అందరు ముస్లిం ఉంటారు. కానీ మమ్మల్ని చాలా మంచిగా ట్రీట్ చేసిండు, డబ్బులు ఏం తీసుకోలేదు. ఫస్ట్ వెళ్ళంగానే అతను సాయంత్రం వరకు కూడా అసలు మొత్తానికి రానని అనుకొని వచ్చి కూడా మొత్తం మాతోనే ఉండు. ఇక లైన్లో నిలబడేసరికి మాకు 3 గంటలు అయింది చెప్పాలంటే దగ్గర. అయినా అప్పటిదాకా నువ్వు సాయంత్రం వచ్చిందాక మాతోనే ఉండి అప్పుడు పోతే డబ్బులు తీసుకొని ఆడికి మా ఇంటికి వచ్చి స్టే చేయొచ్చు కదా అంతగానం అన్నాడు. వచ్చేటప్పుడు కూడా నెంబర్ తీసుకొని ఉండు కదా, వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేసిండు ఎక్కడ వెళ్ళినా బెటర్ అని. అందరూ అట్లా ఉండరు అన్నాడు. వాళ్ళ ప్రేమ కూడా చాలా ఎక్కువ చూపిస్తారు. వాళ్ళకైతే వర్తించదు, ఎవరి మైండ్ సెట్ అయితే బాగాలేదు వాళ్ళకి మాత్రమే. మొత్తం మీద అయితే మనం ఇక్కడ దండోలా అంటారు. అంటే మన ఈ జర్నీక అది phase 1 phase 2 లాగా ఉంటుంది. phase 1 అయితే 800 మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఎక్కువ శాతం అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. మన ఆఫ్లైన్లో అయితే కస్టమర్ పోయిస్తారు, టికెట్స్ ఉండకపోవచ్చు. ఆఫ్లైన్లో కూడా ఇస్తారు. ఆడ పోయేది ఏముంది, ఒక టికెట్ ఇస్తే వాళ్ళకి డబ్బులు కలిసి వస్తాయి కదా, ఇస్తారు. కానీ కొద్దిగా కష్టము, జనాలు కూడా చాలా ఘోరంగా వస్తుంటారు. phase 1 phase 2 కలిపి ఒక దాదాపు 3 కిలోమీటర్స్ ఉంటుంది. phase 1 ఒక 1.5 ఉండొచ్చు. దాని తర్వాత అంటే మౌంటైన్ క్లైంబింగ్, మనం దీంట్లో క్యాబిన్లో ఎక్కి వెళ్తుంటే ఉంటుంది. హెవీ ఫాగ్ వల్ల phase 2 అయితే ఆపేసారు మేము వెళ్ళే టైం వరకే. అందువరకు అయితే మేము phase 1 వరకు అయితే వెళ్ళి ఫోటో తీసుకొని కొద్దిసేపు ఎంజాయ్ చేసి అయితే ఉన్నాము. మొత్తం మంచుతో నిండిపోతుంది. అక్కడ 5 minutes మంచు, 5 minutes ఎండ కొడుతుంది, 5 minutes ఏమో కోల్డ్ వెదర్, 5 minutes రెయిన్, అలా ఉంది. కాకపోతే ఆ ఫీల్ అయితే ఒక భలే ఉండేలే. చెప్పాలంటే కాశ్మీర్లో ఉండేటోళ్ళు బతుకుండగానే ఒక స్వర్గాన్ని చూస్తారు అనుకోవాలి. కాకపోతే మనకు సింక్ కాదు అక్కడ వెదర్, ఎందుకంటే మనం ఒక వాతావరణం పెరిగినాం, వాళ్ళకి వాతావరణం పెరిగారు. వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ మనకి రోజంతా ఇట్లా తిరిగి అట్లా ఉంటాం కదా, అక్కడ 5 నిమిషాలకి మూడ్ చేంజ్ చేసుకోవాలంటే సెట్ కాదు. వాళ్ళకైతే పర్లేదు, మనకు సెట్ కాదు. ఇంకా మెయిన్ బాధాకరమైన ఏంటిదంటే మన ఆర్మీ వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చుకుంటా వాళ్ళ వల్ల నిందలు మోయడము, ఏదైనా ఇష్యూ అక్కడ జరిగితే ఈ ఆర్మీనే చేసింది వాళ్ళకే బందోబస్తు ఇచ్చుకుంటూ మళ్ళీ వాళ్ళ నుంచే నెగిటివిటీ అట్లా ఉండేది అప్పట్లో ఆర్మీ పరిస్థితి అయితే. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు అయితే ఏం లేదు. మనం అనుకుంటా కానీ హిస్టరీ ఎంత అదొక ఎక్స్పీరియన్స్, అంతే. మనం ఎక్స్పీరియన్స్ మాత్రమే, ఏం చెప్పాలో అర్థమైతే లేదు. నేనేం చెప్పాలో అనుకుంటున్నా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. హిస్టరీ అంటే అది గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు, ఏదో అయితే జరిగి ఉంటుంది. అది మన ప్రజెంట్ డేస్లో ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా ఎమోషనల్ కావచ్చు. అలాంటిది ఒక పాస్ట్ హిస్టరీ అంటే. ఏంద్ర నాయన మంచు, స్వర్గంలోకి దారి. చెప్పాలంటే ఇంత అందమైన కాశ్మీర్ వానుకో ఇయ్యాలంటే ఆల్రెడీ పాకిస్తాన్ కూడా మనదే, అదే వానుకో ధర్మం చేసినట్టు చేసినాము. అందులో కాశ్మీర్ కూడా మాదే అని ఆక్రమించాలంటే మనం ఎట్లా ఊకుంటాం? అప్పుడు ఏదో గవర్నమెంట్ ఫాల్స్ వల్ల అయితే మన కాశ్మీర్ కొద్ది భాగం అయితే పాక్కి వెళ్ళింది. అది కాక ఆ లంజోడుకులు వాళ్ళది ఏదో ప్లేస్ అయినట్టుగా అది మళ్ళీ చైనాకి ఇవ్వడము, అప్పుడు గవర్నమెంట్ ప్రాబ్లం అది. మనం కరెక్ట్ లేని సిచ్యువేషన్లో అయితే వాళ్ళు ఆక్రమించుకుర్రు. కొన్ని రోజులు అయితే ఎంజాయ్ చేయని, కానీ ఎప్పటికైనా మనదే భాగం అయితే ఫ్యూచర్ కూడా సేమ్ ఒకటేలాగా ఉండదు కదా. గర్మే గుస్సేంగా బి మారేంగా బి ఏ నయాన్ని ఇస్తాను హే, అలాంటి సిచ్యువేషన్ అనమాట. చూద్దాం ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో. ఓన్లీ కాశ్మీర్ వరకే మనకైతుందా, లేకుంటే అఖండ భారత్ లాగా మారిపోతుందా చెప్పలేము. సిచ్యువేషన్స్ ఎట్లుండదు అయితే చెప్పలేము. వాట్ ఏ బ్యూటీ. అందరు ఎట్లా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు ఈ యూట్యూబ్ వీడియోస్ అవి అయితే నాకు తెలియదు. మనం ఏదో బట్టి అవన్నీ తెలియదు. నాకు తెలిసిందే హిస్టరీ అయినా ఏదైనా కొద్దిగా, అది కూడా ఈ మధ్యలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నా తెలుసుకోవడం కోసము. ఎందుకు ఆ పిచ్చి ఎక్కువ అయిపోయింది. నేను ఫ్లోలో ఏదో వస్తా చెప్తా, కొన్ని అజ్యూమ్ చేసి చెప్తా.
అంతే, ఏదైనా కొన్ని తప్పులు ఉంటే క్షమించవచ్చు, తప్పు లేదు. ఆల్మోస్ట్ అజ్యూమ్ చేసి చెప్తా, అది కరెక్ట్ కావచ్చు, తప్పు కావచ్చు, కాకపోతే సింక్ అవుతాయి. జనాలు అయితే బాగానే వచ్చారు. కొందరు అయితే ముసలి వాళ్ళు కూడా వచ్చారు. మనకే ఆక్సిజన్ అక్కడ సరిగా అందట్లేదు, వాళ్ళు వచ్చి ఏదో కొన్ని ఇబ్బందులు అయితే పడ్డారు చెప్పాలంటే మొత్తం మీద. అవి వాళ్ళని గానించి ఆడికి తీసుకుపోయి కూడా ఏదో బండి లాంటి తయారు చేశారు, అక్కడి నుంచి అక్కడ తీసుకుపోయి కూడా. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలియదు పాపం. ఎడువాడు నాయన. ఇంకా ఫేస్ 2కి వెళ్తే ఇంకా చాలా బాగుంటుండే, కాకపోతే అక్కడ మనకు అవైలబిలిటీ లేదు. పర్లేదులే, ఈ మాత్రం ఇక్కడ ఎంజాయ్ చేసినావు. కనీసం అక్కడి వరకు అన్నీ వెళ్ళే ఛాన్స్ వచ్చింది. చేతులు గడ్డగట్టి పోయినాడు. మొత్తం మీద అయితే ఫుల్ హ్యాపీ. ఇయర్ సరిపడా ఎంజాయ్ చేసినాం మొత్తం మీద అయితే. వాతావరణం మారిపోతుంది, మనం పోయే టైం అయింది. స్టే ట్యూన్, స్టే సేఫ్. జై హింద్, జై భారత్.